నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సూర్యఘర్ అంటే సోలార్ తోటి అనమాట. మన ఇంట్లో పైకప్పుల మీద సోలార్ తోటి అనేది. ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ పిఎం సూర్యఘర్, ఆ పథకం పేరు పిఎం సూర్యఘర్. ఇప్పుడు దేశంలో 20 లక్షల పైకప్పులపై సోలార్ ప్లేట్లు ఉన్నాయి. అయితే ఇంకా రాబోయే రోజుల్లో త్వరలోనే ఇంకొక 30 లక్షల ఇళ్ల మీద ఈ సోలార్ ప్లేట్ల అమర్చాలనేది సూర్యఘర్ పథకం యొక్క ముఖ్యోద్దేశం. మొత్తం 50 లక్షల ఇళ్లకి ఈ సదుపాయాన్ని విస్తరించాలని ఈ ప్రభుత్వ ప్రణాళిక. అంటే కేంద్రం కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం అంటే ఇంకా కొన్నాళ్ళకి మొత్తం 1 కోటి ఇళ్ల పైకప్పులకి ఈ సోలార్ ప్లేట్లు, సౌర వ్యవస్థలు అమర్చడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి గుర్తు చేయడం జరిగింది. అయితే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. మరికొన్ని రాష్ట్రాలు యుటిలిటీ లెడ్ మోడల్కి అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలపడం జరిగింది. ఇందుకోసం కొన్ని రాష్ట్రాలు పెట్టినటువంటి ప్రతిపాదనకు అనుమతి ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పడం జరిగింది. 2030కి దాదాపుగా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం లక్ష్యమని ప్రహ్లాద్ జోషి గారు తెలపడం జరిగింది. ప్రస్తుతం 251.5 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 5 ఏళ్లలో మరో 248 గిగావాట్ల ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం అనేది ప్రహ్లాద్ జోషి గారు వివరించారు. ప్రస్తుతం దేశంలో 100 గిగావాట్ల సౌర మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం ఉందని, ఇందుకోసం దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ రంగంలో 12,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయని, పునరుత్పాదక ఇంధన పరికరాలు, సేవలపై పన్నుని 12% నుంచి 5%కి తగ్గించామని, సౌర, పవన, బయోగ్యాస్ పథకాలకు అవసరమైనటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో ధరలు తగ్గుతాయని మంత్రి వివరించడం జరిగింది. ఇక మనం ఏం చేయాలి? మీరు screener.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ screener.in వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ సోలార్కి ఏవైతే మనము ఈ సూర్యఘర్ సోలార్ ప్లేట్లు ఏవైతే చేస్తారో, సోలార్కి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి మనము హోంవర్క్ చేసుకొని సోలార్కి సంబంధించిన ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలన్నమాట. మీరు ఏవేవైతే కంపెనీలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో, సూర్యఘర్కి సంబంధించి రిలేటెడ్ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిర్రో, ఏ కంపెనీలు సోలార్ ప్లేట్లు అన్ని కంపెనీల్లో ఉన్నాయి మ్యాక్సిమం. అవన్నీ మనము మీరు కనుక హోంవర్క్ చేసుకొని అవి కనుక screener.inలో ఉంటాయి. అవి చూసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూసుకొని మీరు కనుక గ్రాఫ్ మళ్ళీ ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి గ్రాఫ్ చూసుకొని మీరు కనుక అవి కొనుక్కుంటే రాబోయే రోజుల్లో అవి మల్టీ ప్యాకర్లు అవుతాయి. అంటే ఏంది 1 year 2 years ఇవన్నీ సూర్యఘర్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు 30 ఇండ్లు ఉన్నాయి, 30 లక్షలు, అవి 1 కోటి ఇళ్ళకి అవుతుంది అనమాట. అంటే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి, ఏ కంపెనీలకు ఆర్డర్ ఉంటే ఎంతవరకు ఉంటుంది అనేది మీరు ఇది నా నుంచి అనమాట సూచన. మీరు ఏవైతే ఉన్నాయో ఇంకా దీనికి సంబంధించి ఏవైతే డౌట్స్ ఉంటాయో దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనము ప్లాన్ చేసి డిస్కస్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.